హరే కృష్ణ డియర్ డివోటీస్, ఈరోజు అందరికీ కూడా నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు. మహావిష్ణువు యొక్క అవతారంలో 4వ అవతారం అయినటువంటి పరమ విశిష్టత కలిగినటువంటి నరసింహ అవతారం ఈరోజు స్వాతి నక్షత్రం నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి పర్వదినం. అది ఎందుకంటే 5 ఏళ్ల బాలుడైనటువంటి భక్త ప్రహ్లాదుడి కోసం ఆయన అవతరించారు, తనని కాపాడడానికి. అలాగే భక్త ప్రహ్లాదుడు ఒక మాట అన్నారు, భగవంతుడు సర్వాంతర్యామి అంటే సర్వాంత అంటే భగవంతుడు అంతా విస్తరించి ఉంటాడు, అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రాణం ఉన్న వాటిలో ప్రాణం లేని వాటిలో అన్నిట్లో కూడా. సో ఈ సర్వాంతర్యామిత్యం అన్న పదాన్ని రుజువు చేయడానికి, తన భక్తుణ్ణి కాపాడడానికి హిరణ్యకశిపుడి నుంచి స్వామి అవతరించారు. ఇక్కడ స్వామి చెప్తున్నారు, సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్య తత్యద్భుత రూపం ఉద్వహన్ స్తంభే సపాయం నా మృగం నా మనుషం. ఇక్కడ ఏం చేస్తారంటే భగవంతుడు ఈ హిరణ్యకశిపుడి యొక్క స్తంభం నుంచి, అంటే స్తంభం అంటే ఏమంటారంటే గర్వము అంటారు, గర్వాన్ని బద్దలు కొట్టి తన సభలో ఉన్నటువంటి స్తంభాన్నే కాకుండా తనలో ఉన్నటువంటి గర్వాన్ని బద్దలు కొడుతూ స్వామి ప్రహ్లాదుని రక్షించడానికి వెలిసారు. అలాగే ప్రహ్లాదుడు ఇలా చెప్తున్నారు, మన కోసం ఏం చెప్తున్నారంటే ఆయన ఎలా భక్త ప్రహ్లాదుడు అయ్యాడంటే, ప్రహ్లాద ఉవాచ ఏమన్నారంటే చిన్న ప్రాయం నుంచి కూడా భక్తిని ఆచరించాలి, పరమపదాన్ని మనము అధిష్టానం చేయాలంటే అని ఇక్కడ ప్రహ్లాదుడు మనకు సూచిస్తున్నాడు. ప్రహ్లాద ఉవాచ కౌమారాచరతే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతన్ ఇహ దుర్లభం మనుషం జన్మ తదపి అధ్రువమర్థదం. అంటే ఇక్కడ ప్రహ్లాదుడు అంటున్నారు, మనకు ఎవరైతే ప్రతిభాశాలి ఇంటెలిజెంట్ అంటే జ్ఞానం ఉన్నవారు ఎలా ఆలోచిస్తారంటే భక్తిని అనేది అంటే 5 ఏళ్ల వయసు నుంచి భక్తిని మనం ప్రారంభించి భక్తి సేవ చేస్తే అది మనకు చాలా సులభం అవుతుంది. ఎందుకంటే దుర్లభం మనుషం జన్మ అంటే మనుష్య జన్మ రావడం అనేది చాలా చాలా అతి కష్టం మీద వస్తుందండి. కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత మనకు జన్మ వస్తుంది, అది కూడా మనము పుణ్యము భక్తి చేసింటే, అది కూడా ఇంపర్మనెంట్ అశాశ్వతం. కాబట్టి తెలివైన వాడు ఎప్పుడు కూడా భక్తిని కౌమార దశ నుంచి అంటే 5 ఏళ్ల ప్రాయం నుంచి చేస్తే పరమపదాన్ని చేరవచ్చు అని మనకి ఇక్కడ ప్రహ్లాదుడు సూచిస్తున్నాడు. అలాగే భగవంతుడు భక్తుల రక్షణార్థికై మనకు అవతరించి మనకు చూపించారు. కాబట్టి మనం అందరూ కూడా ఈ వయసు నుంచి, అసలు వయసు అయిపోయిన తర్వాతైనా సరే మన భక్తిని ఆచరించి పరమపదం చేరుకోవాలని ఆ నరసింహస్వామి ప్రహ్లాదుని ప్రార్థిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.